హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో నేను డీమార్ట్‌లో అయితే షాపింగ్ చేశామండి. అంటే ఈ సరుకులన్నీ తీసుకున్నాము. సో మనకి డీమార్ట్‌లో తీసుకుంటే బెటరా? లేదు అంటే కిరాణా షాపులో తీసుకుంటే బెటరా? అనేది మీరు కింద కామెంట్‌లో తెలియచేయండి. కొన్ని విధాలుగా చూసుకుంటే మాత్రం డీమార్ట్‌లోనే బెటర్ అనిపిస్తుందండి. అంటే ఎంప్లాయీగా ఇప్పుడు కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదండీ! అలాంటి వాళ్ళకి బెటర్ అంటే ముందు నేను డీమార్ట్ అనే చెప్తాను. ఎందుకంటే అండి, మనం డైలీ వాడుకునే వస్తువులన్నీ ఒకే చోట ఉంటాయి. మనం ఇది లేదు, అది లేదు అని టెన్షన్ పడే పనుండదు. అవి మనకి చూపిస్తాయి. ఇవి తీసుకోవాలి, అవి తీసుకోవాలని. సో, ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకేంటంటే ఇదయిపోయింది, అదయిపోయింది. ఒకటయిపోయినా గూడా వాళ్ళు మార్నింగ్ హడావిడిలో వెళ్ళిపోతూ ఉంటారు. ఏ వస్తువు లేకపోయినా కూడా మనం వెళ్ళడం కష్టం కదండీ! సో, డీమార్ట్‌కెళ్ళామంటే ఒకేసారి అన్ని ఐటెమ్స్ తీసేసుకోవచ్చు. సో, ఇప్పుడు కోంబ్ ఉందనుకోండి. ఒక కోంబ్ మిస్ అయ్యింది అంటే అసలు టెన్షన్ పడుతూ ఉంటాం. ఇప్పుడు డీమార్ట్‌లో మనం ఆ కోంబ్స్ అన్ని తీసుకున్నామంటే ఒకటి పోయిన ఇంకోటి ఉంటుందన్నట్టు. అదే మనం కిరాణా షాప్‌లో తీసుకుంటే ఏమైందంటే, సో, మనం ఏదైపోతే అదే తెచ్చుకుంటాం. కిరాణా షాపులకెళ్ళి ఒకేసారి ఇన్ని ఐటెమ్స్ అని మనం తెచ్చుకోము. సో, నెలకి ఇప్పుడు కందిపప్పు అయిపోయిందనుకోండి, ఓ పావు కిలోనో, ఒక అర కిలోనో తెచ్చుకుంటాం. డీమార్ట్‌కెళ్తే కంపల్సరీగా వాడేం చేస్తాడో తెలుసా అండి తెలివిగా కవర్లు కూడా 1 కేజీ, 2 కేజీస్, 5 కేజీస్ అని పెడతాడు. అంటే హాఫ్ కేజీ అనేది అసలు డీమార్ట్‌లో ఉండదు. సో, ఇక్కడ కోంబ్స్ కూడా చూసారు కదా! దువ్వెనలు కూడా ఒకటి అనేది మన దగ్గర అసల డీమార్ట్‌లో ఉండవు. సో, వాము గానీ, లవంగం కానీ మనకేదైనా కావాలి అంటే ఇలా ప్యాకెట్స్‌లలో మినిమమ్ 100 అంటే 100 ఉంటుంది. అదే మనం బయట కిరాణా షాపులో తీసుకోవాలంటే మినిమమ్ 50 రూపీస్, 30 రూపీస్ అని లవంగాని, యాలకులు గాని తీసుకుంటాం. కానీ డీమార్ట్‌లో తీసుకుంటే మనకు బెనిఫిట్ ఏంటంటే తక్కువ అవుతుందనమాట. ఇప్పుడు మేము 7000 పెట్టి తీసుకుంటే 1500 మనకు మిగిలాయనమాట డిస్కౌంట్ లాగా. సో, డీమార్ట్‌కి వెళ్ళి ఒకేసారి ఎక్కువ ఐటెమ్స్ తీసుకుంటే మనకైతే కొంచెం తక్కువకే వస్తాయన్నమాట. అంటే కొంచెం 1500 లాభం అయితే వచ్చింది. ఎందుకని చెప్తున్నానంటే అండి, ఒకేసారి అన్నీ తెచ్చుకుంటే ఇవి మినిమమ్ 3 మంత్స్ వాడొచ్చు మనం. ఒక్క మంత్‌లో అయిపోవు. ఎందుకంటే మినిమమ్ కందిపప్పు, మినపగుళ్ళు ఇలాంటివి మనం కొంచెం ఎక్కువే తెచ్చుకుంటాం. తక్కువైతే తెచ్చుకోము. అలాంటప్పుడు ఇవి మినిమమ్ 3 మంత్స్ అయితే వస్తాయి. సో, ఫ్రెండ్స్ ఇదండి. లిక్విడ్ కూడా అంతే. మనకి డీమార్ట్‌లో తీసుకున్న లిక్విడ్ స్మెల్ బావుంటుంది. బట్టలు కూడా తళతళ మెరుస్తాయన్నమాట. అవి కూడా ఆఫర్‌లో పెడతాడు కాబట్టి మనకు ఆఫర్ కింద వస్తాయి. సో, మీకు కిరాణా షాపులో బెటరా? డీమార్ట్‌లో బెటరా అనేది కింద కామెంట్‌లో తెలియచేయండి. నాకైతే అనిపించింది మాత్రం డీమార్ట్‌లోనే బెటర్ అనిపించిందండి. ఎందుకంటే మనీ వైస్‌గా చూసుకున్నా, టైం వైస్‌గా చూసుకున్నా మనకి డీమార్ట్ బెటర్. చూసారు కదండీ! 7000 అబోనే వచ్చింది. కింద మనకి ఆ డిస్కౌంట్ అనేది 1500 అనేది మిగిలిందనమాట. సో, మేము ఇంకా బియ్యం బస్తా తీసుకున్నాం, డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం. నేను ఇంకా ఆ వీడియో తీయలేదు. కొన్ని వరకే తీసాననమాట. సో, కిరాణా షాప్ కంటే డీమార్టే బెటర్ అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో తెలియచేయండి. ఎందుకంటే ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది. సో, మన జాబ్ చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా డీమార్ట్‌కి వెళ్ళి తీసుకోండి. ఒకేసారి ఐటెమ్స్ తీసుకుంటే చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్.